తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. మనమందరం కూడా శివపురాణాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగా ప్రథమోధ్యాయంలో మునులందరూ కూడా యాగం చేయాలని సంకల్పించడము, ఆ యాగానికి కావలసిన సామాన్లన్నీ సంకల్ప బలంతో సమకూరడము, అలాగే ఆ బదరికావనానికి సూత మహర్షులు వారు రావడము, సూత మహర్షుల వారికి అతిథి మర్యాదలు చేసిన తర్వాత ఈ మునులందరూ కూడా శివుడి గురించి చెప్పమని అడగడము, అక్కడ వరకు మనము చెప్పుకున్నాము. ఇప్పుడు మరి ఒక అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. మహాశివుని చరితము మనోల్లాస భరితము. ఇక్కడ మునులంతా కలిసి చేసిన ఆ వినమ్రపూర్వకమైన అర్థింపునకు సూతమునీంద్రుడు ఎంతగానో సంతోషించాడు. మునిశ్రేష్ఠులారా, మీరు సామాన్యులు కారు. ప్రతి నిమిషం భగవదారాధనలో తనువు మనస్సులను విలీనం చేసిన తాపసోత్తములు మీరు. నియమనిష్టలతో కూడిన సదాచార సంపన్నులు, సత్శీలురు. నిస్వార్థ చింతనతో మీరు ఏది చేసినా ఏది కోరినా అది లోక కళ్యాణం కోసమే అవుతుంది. కాబట్టి మీలాంటి అభిలాష గల వారికి చెప్పగలగడం కూడా ఒక విశేషమే అని చెప్పి సూత మహర్షి అన్నారు. వారు అడిగారు, వెంటనే వారు ఒప్పుకొని, మీరందరూ కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉందమ్మా. లలితా సహస్రనామము అందరూ చదవచ్చా అని నన్ను అడుగుతూ ఉంటారు. అక్కడ ఏం చెప్పబడింది? పంచదశి మంత్రాన్ని ఉపదేశం పొందిన వారు కానీ మరి అందరూ ఉపదేశాలు పొందలేరు కదండి. అందుకే ఏం చెప్పారు? అమ్మయందు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగిన వారు కూడా లలితా సహస్రనామాన్ని నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నారు? స్వామివారు కూడా అదే చెప్తున్నారు. మీరు అనునిత్యము కూడా భగవదారాధనలో నిమగ్నమై ఉన్నవారు, మీరు తప్పకుండా శివుడి గురించి తెలుసుకోవచ్చు అని చెప్పి సూత మహర్షుల వారు సెలవిచ్చారు. ఆ భాగ్యం నాకు మీ వల్లనే ఎప్పుడూ కలుగుతూ వస్తోంది. ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం రావడం నా పూర్వజన్మ విశేషమే అని చెప్పి సూత మహర్షులు వారు చెప్తున్నారు. సూత మహర్షి ఇంకా ఏం చెప్పారో చూద్దాం. కాబట్టి నేను కూడా మీకు ఈ శివపురాణాన్ని చెప్పి ధన్యుణ్ణయ్యాను అని చెప్పి ఆ సూత మహర్షి మరింత భక్తిభావంతో ఇంత సౌమ్యంగా నన్ను చెప్పండి అర్థించడంలోనే మీరు ఉన్నత చరితిలో అర్థమవుతోంది. అయినా మీరు కోరిన కోరిక సామాన్యమైనది కాదు. ఆది పురుషుడైన ఆ పరమేశ్వరుని గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. చెప్పిన తర్వాత అంతా తెలిసినట్టే ఉంటుంది, కానీ ఆలోచిస్తే ఇంకా తెలుసుకోవలసి ఉంటుంది. ఎంతో ఉందన్న విషయం ఆశ్చర్యాన్నే కాదు, అభిలాషని మనకి కలగజేస్తుంది. సదాతనుడు, సనూతనుడు, సనాతనుడు అయిన సర్వేశ్వరుని లీలలు చాలా విచిత్రమైనవి. ఆయన చేతలు ఎవరికి అంత తేలిగ్గా అర్థం కావు. ఆయన గురించి తెలుసుకోవడం అంటే ఒక రకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే అవుతుంది. ఎందుకంటే ఆయనే సృష్టి ఆయన అని చెప్పి మనకి సూత మహర్షుల వారు చెప్పారనమాట. ఒకసారి మార్కండేయుడనే గొప్ప శివభక్తుడు శివుని గురించి పూర్తిగా తెలుసుకోవాలన్న అభిలాషతో బ్రహ్మలోకానికి వెళ్ళారట మార్కండేయ మహర్షి. వాణీ విరించులకు భక్తితో నమస్కారం చేసి, విధాత, నాకు పరమేశ్వరుని గురించి, ఆయన మహాత్మ్యాన్ని గురించి కూలంకషంగా తెలియచేసి ధన్యుణ్ణి చెయ్యి అంటూ ప్రార్థిస్తాడు. అందుక బ్రహ్మ, నాయనా, శివుడి గురించి తెలుసుకోవాలంటే నాకన్నా బాగా కేశవుడికే తెలుస్తుంది. చూసారా? ఇక్కడ ఏం శివాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివే, శివోశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. శివుడి గురించి చెప్పాలంటే నాకన్నా బాగా కేశవుడికే తెలుస్తుంది నాయన. కాబట్టి నీవు వైకుంఠానికి వెళ్ళి నారాయణ్ణి అర్థించు అని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఎవరికి చెప్పారు? మార్కండేయ మహర్షికి చెప్పారు. బ్రహ్మ చెప్పిన మేరకు మార్కండేయుడు సరాసరి వైకుంఠానికి చేరుకుంటాడు. అక్కడ శేషతల్పంపై లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతుండగా శయన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని చూసి చేతులు జోడించి వివిధ రకాలుగా ప్రార్థనలు చేస్తాడు మార్కండేయుడు. ఆ స్తోత్రానికి పరవశుడైన శ్రీహరి, మార్కండేయ,
నీవు వచ్చిన పని చాలా విశిష్టమైనది. పరమేశ్వరుని గురించి తెలుసుకోవాలనే నీ అభిలాష, ఉత్సుకత, సంకల్పం ఎంతో ఉన్నతమైనవి. అయితే మహాశివుని గురించి ఆశాంతం తెలిసిన వారు ఎవ్వరూ లేరు కాబట్టి నీవు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి ఆయన గురించి తెలుసుకోవాలన్న నీ సంకల్పాన్ని వ్యక్తం చేయి. నీ కోరిక తప్పక నెరవేరుతుంది అన్నాడు ఆ వైకుంఠవాసుడు. మన సంకల్పం మంచిదైతే అది ఎలాగైనా నెరవేరుతుంది. ఒకసారి ప్రయత్నించగానే ఫలితం రాలేదని ఎన్నడూ కూడా కృంగిపోరాదు. విసుగుతో అనుకున్న దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా అది తీరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. చూడండి, ఆయనకి శివుడి గురించి తెలుసుకోవాలనుంది. ముందు బ్రహ్మలోకానికి వెళ్ళారు. అక్కడన్నారు నాకన్నా బాగా కేశవుడికే తెలుసు నాయన, అక్కడికి వెళ్ళన్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళారు. కేశవుడు ఏమన్నాడు? శివుడి గురించి తెలుసుకోవాలనే విషయం ఆ శివుడి గురించి చాలా మంచిది, కానీ శివుడి గురించి ఎవ్వరూ కూడా చెప్పలేరు. కాబట్టి నువ్వు ఆ పరమేశ్వరుణ్ణి ఆయన గురించి అడుగు అని చెప్పి పంపించారు. ఆయన చూడండి, అక్కడికలా వెళ్ళినా తిరుగుతూనే ఉన్నారు, కానీ ఎంత ఓర్పుతో ఉన్నారు. అలాగే సంకల్ప బలంతో చిత్తశుద్ధి ఉంటే అది తీరేందుకు భగవంతుడి సహాయం కూడా తప్పక లభిస్తుంది. ఇక్కడ భగవంతుడి సహాయం తీరేందుకు మార్గం లభ్యం కావడమేనని గ్రహించాలి. మార్కండేయునికి ఇప్పుడు ఇదే జరిగింది. మహాశివుని మహిమల గురించి తెలుసుకోవాలన్న కోరిక మార్కండేయునిలో బలంగా ఉంది. ఆ ప్రయత్నంలో ఇప్పటికే బ్రహ్మ విష్ణువులను అడిగి కొద్ది నిరాశకు గురైన తన కోరిక తీర్చగలిగే తెరువును తీరుతుందన్న భరోసాను పొందగలిగాడు. దాంతో అతని ఉత్సాహం రెట్టింపైంది. అదే సంతోషంతో కైలాసం వైపునకు తన పయనాన్ని సాగిస్తాడు మార్కండేయుడు. ఇక్కడ వరకు ఏం తెలుసుకున్నాం? బదరికావనానికి సూత మహర్షి రావడము, సూత మహర్షిని మునులందరూ శివుడి గురించి చెప్పమని అడగడము, శివుడి గురించి చక్కగా సూత మహర్షుల వారు చెప్పడము. ఆ చెప్పే దాంట్లో చెప్పాను కదా, మహాశివుని చరితం మహోల్లాసభరితం అనుకుంటూ మనం కూడా ఆ స్వామివారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అలాగే ఆయన లీలలు ఎవ్వరికీ అర్థం కావు తొందరగా. ఎలాగా అని చెప్తే మార్కండేయుడు శివుడి గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ముందు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు, తర్వాత విష్ణువు గారి దగ్గరికి వెళ్ళారు, తర్వాత పరమేశ్వరుడి దగ్గరికి ప్రయాణమవుతూ తన సంకల్పాన్ని ఇంకా ఇంకా దృఢం చేసుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు. అలాగే మార్కండేయుని మనోరథం పరమశివుని ప్రమోదం అనే అధ్యాయంతో మీ ముందుకొస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.